రక్షణను సగెడు యేసుని ప్రేమను లక్ష్యము చేయము ప్రియుడా. రక్షణను సగెడు యేసుని ప్రేమను లక్ష్యము చేయము ప్రియుడా. అక్షయ రాజముని స్నేహితుడా అక్షయ రాజముని స్నేహితుడా రక్షణను యేసుని ప్రేమను లక్ష్యము చేయము ప్రియుడా. ప్రేమ తాగుడు నల్లుము ప్రియుడా. ప్రేమ తాగుడు నల్లుము ప్రియుడా. రక్షణను సగెడు యేసుని ప్రేమను లక్ష్యము చేయము ప్రియుడా. చెప్పండి జయమని యేసుక్రీస్తు వారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికి, ముక్తి ప్రదాత యేసుక్రీస్తు వారికి, త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారికి, కలవరి శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారికి, శాంతి ప్రదాత యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తు వారి నామములో అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ రీతిగా మేము పాటలు పాడుకుంటూ మరి పప్పులు అందిస్తూ మీకు ఆనందం ఇస్తామంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చి పుట్టాడు ఈ లోకంలోకి అనే విషయాలను తెలియజేయడానికి ఈ సమయంలో వచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టగొనిపై ఆయన గురించి రాసిన మాట, తన ప్రజల్లో వారి పాపం నుంచి ఆయన రక్షిస్తున్నక ఆయనకు యేసు అని అంటే తన ప్రజలు ఎవరు అంటే లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఆయన ప్రజలే. అంటే వారి పాపములు అంటే ఎందుకు పాపంగా చేయడం అంటే దేవుని మాటలు వినకుండా మనిషి పాపంగా చేయబడ్డాడు. పాపంగా చేయబడి పాపంలో చూస్తూ పాపం చేస్తూ చివరికి చనిపోయి నిత్యనరకానికి పాల్గొంటున్నాడు. అందుకని మరి యేసుక్రీస్తు వారు దేవుడే మానవుతో ఆయన మరి నీ పాపములు నా పాపములు రావాల్సిన శిక్షణతో కూడా శిలువలో భరించాడు. ఆయన కరుణాన్ని నిలబడి మరి కాళ్ళ చేతులు లేఖలు కాళ్ళ నిలబెట్టడము అమాయకమైన మాటలు ఇవన్నీ కూడా అనిపించింది నీకోసము నా కోసము. ఆయన ఏ తప్పు చేయలేదండి, ఆయన ఏ దోషము చేయలేదు, ఏ పాపము కూడా చేయలేదు. నాలో పాపం ఉందని ఎవడు స్థాపించరు అని సవాలు వేసిన దేవుడు ఉంటాడు. చివరికి ఆయన చనిపోయాడు కలుసులో, చనిపోయి పాత పెట్టబడ్డాడు. పాత పెట్టబడి 3 దినాలు లేచాడు. ఎవరు కూడా ఈ లోకంలో 3 దినాలు తిరిగి లేచిన వారు ఎవరు లేరు. వాళ్ళ సమాజంలో అన్నీ కూడా మేయబడి ఉన్నారు. అయితే ఆయన 3 దినాలు తిరిగి లేచి నేనే దేవుణ్ణి అని అనిపిస్తున్నాడు. ఆ ప్రభువు త్వరగా రాబోతున్నాడు. ఇంకో నేను త్వరగా రాబోతున్నాను, ప్రతి వానికి సిద్ధవలసిన జీతం ఇస్తాను. కాబట్టి మానవుడా, ఓ గ్రామవాసి, నీ హృదయం కూడా చెడిపోయింది, పాపత్తు నిండి ఉంది. నీవు మానవ హృదయంలో 13 రకాల పాపాలు ఉన్నాయని దీని వాక్యంలో చదివిస్తుంది. ఈ పాపాలన్నీ కూడా
మనిషిని ఇచ్చిన నరకానికి, మనిషి వ్యక్తిత్వాన్ని పాడు చేస్తూ ఉంటాయి. ఆ పాపం నుంచి, ఆ దోషం నుంచి నిన్ను కడిగి శుద్ధీకరించడానికి ప్రభు యేసుక్రీస్తు గారు ఈ లోకం వచ్చారు. అందుకని ప్రభు అన్నాడు, నా కుమారుడా, ఓ నా కుమారుడా, నీ హృదయం నాకు ఇవ్వు. ఆయన ఏం చేస్తాడంటే ఆయన బాగు చేస్తాడు. దూరానికి మనము లోకంలో ఏదైనా బండి కానీ, బైక్ కానీ, ఏదంటే ట్రాక్టర్ కానీ ఉందంటే బాగా చెడిపోతే మనము చెడు తీసుకెళ్తాం, అవి వాళ్ళు బాగు చేసిస్తారు. అలాగే మనిషి యొక్క హృదయంగా చెడిపోయింది కదా, పాడైపోయింది కదా, దీన్ని బాగు చేసే వాళ్ళు ఎవరంటే దీన్ని కలుగజేసిన వాడే, నేను కలుగజేసిన వాడే ఆ దేవాదేవుడే ఈ లోకానికి మరి నీ యొక్క నా యొక్క హృదయాన్ని కడగడానికి వచ్చాడు. యేసు రక్తము ప్రతి పాపం నుంచి కడుగును అని దేవుని వాక్యం రాలేదు. కాబట్టి కొద్దిగా శుద్ధి గలవారు ధనులు, వారు దేవుని చూస్తారు. నీ హృదయంలో శుద్ధిగా లేకపోతే, నీ హృదయంలో అనేక పాపలు ఉంటే, నీ బతుకు మారిపోతే దేవుని ఎంత మాత్రం చూడలేవు ప్రియుడా, జ్ఞాపకం చేసుకో. కాబట్టి హృదయ శుద్ధి గలవారు ధనులు, వారు దేవుని చూస్తారు. కాబట్టి నేను హృదయము శుద్ధి చేసుకోవాలంటే చిన్న ప్రార్థన, దేవా పాపని నన్ను కరించి నా హృదయాన్ని శుద్ధి చేయి ప్రభువా అని ఒక్క మాట ప్రార్థన చేసుకుని చాలు, ఆయన హృదయంలోకి వస్తాడు. నీ హృదయంలో ఉన్న పాపలన్నీ కూడా బయటికి పారదలుతాడు. నేను భర్త పవిత్రపరుస్తాడు, నిన్ను అతని బిడ్డగా అంగీకరిస్తాడు, పరమ రాజ్యానికి వాసులుగా చేస్తాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదర సహోదరు, అయ్యా అమ్మ, ప్రభువైన యేసుక్రీస్తు వారిని శ్వాసం ఉంచండి. ఆయనే నిజమే దేవుడు, ఆయన లోకరక్షకుడు, అందరికీ ప్రభువు. ఏదో ఊర్చడుండే వాళ్ళ దేవుడు ఎంత మాత్రం కాదండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని దేవుని వాక్యంలో చదివిస్తూ ఉంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని శ్వాసం ఉంచండి. అప్పుడు నీవు ఇంటి వారిని గొప్ప రక్షణ, ఆత్మరక్షణ పొందుతారు. ఈ విషయాలు మీరు ఎక్కువగా తెలుసుకోవాలంటే మన మునుపటి గ్రామంలోనే మరి చింతవారిపాలెం వెళ్తున్న గ్రామం మరి రోడ్లో చదువుకోవడం దగ్గర మరి బెతెస్దా ప్రార్థన మందిరం అని ఉంది. అక్కడ దైవసేవకులు ఉన్నారు, ఆయన నియమకులు జరుగుతున్నాయి. రండి, దీని వాక్యని మరి దీనికి ఆశీర్వాదం పొందవలసిందిగా మనం చేస్తున్నాం. ఇప్పుడు సోదరులు ప్రారంభం చేస్తారు. స్తోత్రములు అల్పముగా చెప్పిన మాటలకు నేర్పించడానికి చేయండి. వారి హృదయాల్లో మీ కార్యం జరిగించండి. మేము ముందుకు వెళ్తున్నాం ప్రభువా, మాకు సహాయపడమని క్రీస్తు పేరిట స్తుతిస్తూ వేడుచున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి, జయమని యేసు క్రీస్తు వారికి, పాపుల రక్షకుడు యేసు క్రీస్తు వారికి, శాంతి సమాధానం అనుగ్రహించే యేసు క్రీస్తు వారికి, మానవుల కొరకై కొరడాతెబుతున్న యేసు క్రీస్తు వారికి, మానవుల కొరకై ముఖాన్ని విందించుకున్న యేసు క్రీస్తు వారికి, మరణించి సమాధి చేయబడి యేసు క్రీస్తు వారికి స్వీకరించబడుతుంది. ద్వారము తెరువము, త్వరితము తానే ప్రవేశించును. అందులకు దృష్టి కలుగజేసి అంగహీనులను లేపి నడువజేసెను.
జీవితములకు దృష్టి కలుగజేసే అంగహీనులను లేపి నడువజేసెన్ పలు విధములకు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చును తక్షణమే పలు విధములకు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చును తక్షణమే యేసుని స్వీకరించు క్రీస్తుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరువుము హరితము తానే ప్రవేశించును నీ హృదయపు ద్వారము తెరువుము హరితము తానే ప్రవేశించును. చెప్పండి జయమని యేసుక్రీస్తు వారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికి, ముక్తి ప్రదాత యేసుక్రీస్తు వారికి, శాంతి సమాధానం అనుగ్రహించే యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. మా ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాలమున దేవుని యొక్క వర్తమానం మీకు చెప్పాలని ఎంతో ప్రేమతో మేము ప్రయాసపడి మీ వద్దకు వచ్చి ఉన్నాం. గమనించండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనములో దేవుని వాక్యము వ్రాయబడి ఉన్నది. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై తల్లి అయిన మరియను ఆ శిశువును ఇంటిలోనికి వచ్చి చూచి సాగిలపడి ఆయనను పూజించి బంగారము సాంబ్రాణి గోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రభువు యొక్క లేఖన భావం దేవుడు దీవించి ఆశించుగాక. వారు అనగా జ్ఞానులు వారు మరి యేసుప్రభువును చూడాలని ఆశతో వచ్చి ఉన్నారండి. జ్ఞానికి కన్నులు తలలో ఉంటాయంట. జ్ఞానికి కన్నులు తలలో ఉంటాయి. అంటే తలలో ఉండవు కానీ అది ఎక్కువ ఆలోచన. జ్ఞానులు ఎప్పుడు కూడా ఆకాశంలో ఏమేమి జరుగుతూ ఉందో అన్నీ వారు గమనిస్తూ ఉంటారన్నమాట. కనుక మరి వారు గమనించినారు. స్టార్ అనగా నక్షత్రము జన్మించినది, కొత్తగా జన్మించినది. ఎవరైనా భూలోకంలో గొప్పవారు మహానుభావులు ఎవరైనా మరి జన్మిస్తే ఆకాశంలో చుక్క నక్షత్రము పుట్టుదన్నమాట. అప్పుడు ఏంటా ఎవరు జన్మించారా అని అప్పుడు వారికి అర్థం కాలే. అప్పుడు వారు మరి శాస్త్రులను వారి జ్ఞానులను అనగా వారిని ఆయా పరిశోధన చేశారండి. పరిశోధన చేస్తామంటే ఇక్కడ మరి రాయబడింది. కనుక మరి యేసుప్రభు వారు ఆయన లోకంలో ఆయన మన కొరకు ఆయన జన్మించినాడని అప్పుడు వారికి మరి బోధ మరి అర్థమైందండి. వారు ఆ నక్షత్రం అంటే కొత్తగా అన్నమాట. కొత్తగా నక్షత్రము మరియు పుట్టినదండి. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందపడతారై ఆనందం వచ్చేసింది. కనుక యేసుప్రభు జన్మించిన తర్వాత అందరికీ ఆనందం అయిపోయింది. కనుక యేసుప్రభు నువ్వు నమ్ముకుంటే నీకు ఆయన ఆనందం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు. వాస్తవంగా నీకు సంతోషం లేదు, నీకు ఆనందం లేదు. కారణం ఏమిటి? నీవు పాపంలో జన్మించినావు, పాపంలో జీవిస్తున్నావు. పాపంలో నువ్వు ఉన్నావు కనుక నీకు సంతోషం ఆనందం లేదు. అయితే నీకు సంతోషం ఆనందం కావాలంటే యేసుప్రభువు నమ్ముకుంటే ఆయన సంతోషం ఆనందము ఆనందం ఆయనకి ఇస్తాడండి. వారు అత్యానందపడతలే ఆనందం పట్లే. కనుక యేసుప్రభువును చూసి వారు మరి సాగిలపట్టి వారు
ఆరాధించారండి. అత్యానందపడతలై తల్లిని మరియమ్మను చూశారండి. చూసి ఆ శిశువుని చూసి వారు సాగిలపడ్డారండి. యేసుప్రభు వారు ఆయన మరి నడిచినప్పుడు చేసిన అద్భుతాలు, కన్యక మరియమ్మ గర్భం ఆయన జన్మించినాడు. ఆయన లోకంలో అద్భుతములు ఆశ్చర్యకారులు జన్మించినాడు. గుడ్డివాడికి కాలు ఇచ్చినాడు, చెవిటివాడికి మంచిగా గ్రహింపించినాడు, దయ్యములను ఆయన వెలగొట్టి ఉన్నాడు, గుడ్డివాడికి చూపించినాడు. ఆయన సముద్రం మీద నడిచినాడు, తుఫాను ఆపినాడు. యేసుప్రభు వారు ఆయన మన కొరకై ఎన్నో గొప్ప కార్యములు ఆయన మరి చేసి ఉన్నాడండి. కనుక ఆయన మరి వారు అత్యానందపడతలై ఇంట్లో వచ్చి శిశువును చూశారు. శిశువును యేసుప్రభును ఆయన శిశువుగా జన్మించినాడండి. కన్యక మరియమ్మ గర్భమందు ఆయన మన కొరకు ఆయన జన్మించినాడు. కనుక ఆ శిశువును చూసి వారు ఇక సంతోషించి వారు ఆనందించారు. చూసి సాగిలపడ్డారు. సాగిలపడ్డ అనగా ఆరాధన చేయుట. మరి కనుక వారు దేవుని ఆరాధించినారు. అయిపోయింది కనుక వారు సాగిలపడి ఆయన పూజించారు. ఆయన పూజార్హుడు, స్తోత్రార్హుడు, గొప్ప దేవుడు. చూచి సాగిలపడి పూజించి మరి ఆయనను ఆరాధించి కనుక వారు కానుకలుగా ఆయనకు సమర్పించారండి. బంగారము, సామాన పూలము కానుకలుగా ఆయన సమర్పించినారు. కానుకిచ్చారు. కానుకిచ్చి దేవునికి వారు మరి సమర్పించినారు. అయ్యా అమ్మ, ఉదయకాలంలో మరి నీ హృదయమనే కానుకను ఇస్తావా? నీ హృదయమనే కానుకనే కోరుతున్నాడు. కనుక ఆయన మరి నా కుమారుడు, నా కుమార్తె, నీ హృదయం నాకు ఇమ్మని ఆయన కోరుతున్నాడు. నీ హృదయాన్ని ఆయనకి ఇస్తే ఆయన నీ జీవితాన్ని మారుస్తాడు, నీ ఆత్మ శాంతి సమాధానం ఇస్తాడు. కనుక అన్ని విషయాల్లో ప్రభు వారు మీకు సహాయం చేయను గాక. మరిన్ని విషయాలు తెలుసుకున్నట్లయితే మన సమీపంలోనే చింతాయపల్లి వెళ్ళే దారిలో మరి చెరువు దగ్గర బెతెస్దా ప్రార్థనా మందిరం ఉన్నది. మరి దైవ సంగతులు మీకు తెలియజేస్తారు. రండి, ప్రేమతో మేము అందరినీ ఆహ్వానించున్నాం. ఇవైన వాళ్ళ భేదం లేదు. మరి కొన్ని స్థలాల్లో కొంతమందికి ప్రవేశం ఉంటుంది. ఈ స్థలంలో అందరికీ ప్రవేశం. దేవుని ప్రేమను పొందుటకు అందరికీ ప్రవేశం ఉన్నది. రండి, ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించున్నాం. చెప్పండి, జయమని యేసు క్రీస్తు వారికి. ప్రార్థన చేస్తారు, మీకోసం ప్రార్థన చేస్తారు. రండి, ప్రార్థన చేస్తారు. ఖాళీ లేదా? తండ్రి, కృతజ్ఞతలైన ఈ పదాలు పొందాలి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, మీరు ఆశించి ప్రార్థించిన రీతిగా ఈ రోజు మా గ్రామంలో మీ సువార్త ప్రకటించేటప్పుడు నేను చేతుల కృపను బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ఈ సువార్త ప్రకటనలో కనీసం ఒక్కళ్ళైనా మారు మనసు పొందేలా మీ కృప అనుగ్రహించాయా. ముందున్న కార్యక్రమంలో కూడా నేను తోడున్నాను. మా ప్రభు, మా రక్షకుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. చెప్పండి, జయమని యేసు క్రీస్తు వారికి. పాపుల రక్షకుడు యేసు క్రీస్తు వారికి. ముక్తి ప్రదాత యేసు క్రీస్తు వారికి. ఆనందమిచ్చే యేసు క్రీస్తు వారికి. పాపములు క్షమించే యేసు క్రీస్తు వారికి. హల్లెలూయా. నా హృదయము వింతగా మారేను. నా హృదయము వింతగా మారేను. నా హృదయము వింతగా మారేను. నా హృదయము వింతగా మారేను. నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం. తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము. నన్ను యేసు
యేసు పుట్టినందున నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనాశక్యమైన సంతోషం చెప్పనాశక్యమైన సంతోషం ఈ సంతోషము నీకు కావాలా ఈ సంతోషము నీకు కావాలేనా నేడే యేసును తాకురము నేడే యేసును తాకురము సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనాశక్యమైన సంతోషం చెప్పనాశక్యమైన సంతోషం కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించినది మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండను, కానీ ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందాలని ఆయన సర్వమానవాళికి ఆజ్ఞాపించి ఉన్నాడు. పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను అబద్ధికులందరూ కూడా అగ్ని గంధకములతో మండే గుండములో పాలు పొందెదరు. ఇది రెండవ మరణమని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా తెలియజేసినారు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవునైనారని యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాటలు. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పంపి పాప శరీరాకారముతో ఆయనను పంపెను. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించబడినని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. మరి ఎవరి వలనను రక్షణ లేదు, రక్షణ కలగదు. ఈ నామమునే మనం రక్షణ పొందవలని గాని ఆకాశము కింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్న అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను రక్షణ సర్వ జగమునందు ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు పాపము నుండి శాపము నుండి మనలను విడిపింప పాపము నుండి శాపము నుండి మనలను విడిపింప దేవాది దేవుడు మానవ రూపము దాల్చి దేవాది దేవుడు మానవ రూపము దాల్చిలకు వాచన్ యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు ప్రభు యేసు నామమునే ముక్తి ప్రదాత యేసుక్రీస్తు వారికి నెమ్మది ఆనందమిచ్చే యేసుక్రీస్తు వారికి పరలోక రాజ్యం ఇచ్చే యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. కొల్లన
మా ప్రియమైన మూలపూరు గ్రామ వాస్తవులారా, ఉదయకాల సమయంలో ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియపరుస్తూ ఉంటాను. ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఇలా వ్రాయబడి ఉంది. ఏమనంటే, మార్గములలో నిలుచుచుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు నెమ్మది కలుగుతుందని ప్రభువైన యేసు క్రీస్తు వారు దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. మా ప్రియమైన వాళ్ళారా, ఈ భూమి మీద ప్రతి మనుషుడు తన సొంత మార్గములో వెళుతూ ఉన్నాడు, జీవిస్తూ ఉన్నాడు. అయితే ఏ మార్గములో నెమ్మది ఉంది, ఏ మార్గములో శాంతి ఉంది, ఏ మార్గములో మానవునికి సమాధానం దొరుకుతుంది అని విచారించి తెలుసుకోవాలని మానవులకు బైబిల్ గ్రంథం ఆజ్ఞాపిస్తా ఉంది. మా ప్రియ దేశీయులారా, గ్రామ ప్రజలారా, దేవుని యొక్క వాక్యము ఇలా సెలవిచ్చినది, శాంతి మార్గము వారెరుగరు, శాంతి మార్గము వారెరుగరు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. పిల్లారా, మానవుడు కలవరముతోనూ ఆందోళనతోనూ సమస్యలతోనూ నెమ్మది లేనివాడుగా ఈ భూమి మీద జీవిస్తూ ఉండగా శాంతికరమైన మార్గమును, సమాధానకరమైన మార్గమును పిల్లారా మానవాళికి తెలియపరచుట కొరకై మానవులను అట్టి మార్గములోనికి తీసుకొని నడిపించుట కొరకై పరలోకము నుండి భూలోకానికి శాంతి సమాధానమును పంచుట కొరకై పరలోకము నుండి భూలోకానికి వచ్చాడు. మా ప్రియ దేశీయులారా, ప్రభువైన యేసు క్రీస్తు వారిని గురించి ఇలా రాయబడి ఉంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడినది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడినని బైబిల్ గ్రంథం రాయబడి ఉంది. మా ప్రియమైన వారులారా, ప్రభువైన యేసు క్రీస్తు వారు సెలవిచ్చాడు, నేనే మార్గమును అని. ప్రియులారా, ఆయన మార్గములో నెమ్మది ఉంది. యేసు క్రీస్తు ప్రభు మార్గములో శాంతి సమాధానం ఉంది. నీకు నీ జీవితానికి కావలసినటువంటి శాంతిని, సమాధానమును ప్రభువైన యేసు క్రీస్తు వారు అనుగ్రహించేవారుగా ఉంటూ ఉన్నారు. ప్రియమైన వారులారా, ఎట్టి సమస్యలు, ఎట్టి కలవరములో, ఎట్టి ఆందోళనలో ఉన్నవారైనా యేసు ప్రభువా, నీ శాంతి సమాధానము నాకు దయచేయి, నా కొరకు లోకములోకి వచ్చావంట, పాపినయ్యా నీ రక్తముతో నన్ను కడుగు, శుద్ధీకరించు అంటే ప్రియులారా, దేవుడు మన పాపముల నుండి మనల్ని విడిపిస్తాడు. ఎందుకనంటే మానవుని హృదయములో పాపమున్నంత కాలం మానవునికి శాంతి నెమ్మది ఉండదు. మరి పాపము ఎట్లా పోతుందయ్యా అంటే, ప్రభువైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేస్తుందని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. అట్లయితే అట్టి పవిత్రత నాకు కూడా కావాలయ్యా అని నువ్వు ఆశించినట్లయితే సోక్షములో మోక్షం నిన్ను పవిత్రునిగా చేస్తాడు, నీ జీవితానికి నెమ్మది ప్రసాదిస్తాడు. యేసయ్యా, పాపిని, నీ రక్తంతో నన్ను కడుగు, నీ బిడ్డగా అంగీకరించు, ప్రభువా నన్ను క్షమించు, నీ శాంతిని సమాధానమును ఈ దినమున నాకు దయచేయంటే యేసు ప్రభు నీకు శాంతిని సమాధానమును అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ప్రియమైన వారులారా, మేము ఇంకా ఎక్కువగా చెప్పంగానే ముందుకు వెళుతున్నాం. ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ భాష మాట్లాడేవారైనా దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని, అందరికీ శాంతికరమై ఉన్నాడు, సమాధానకరమై ఉన్నాడు.
సంతోషకరమై ఉన్నాడు. ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు. ప్రార్థన చేస్తాం మీ కొరకు. ప్రార్థన. మహోన్నతుడు దేవా, ప్రేంగలిన మా తండ్రి, దయగల ప్రభువా, ఘనమైన మీ నామముకై స్తోత్రాలు. చెప్పబడిన మాటలు దేవ మరి ఫలవంతమైనగా చేయండి. ప్రజలు ఆలకించి ఉన్నారు, వారిలో మీరు కార్యం జరిగించండి. దేవ మరి మార్గములు తెలియజేసిన దానికై స్తోత్రాలు చెల్లించున్నాం. శ్రేష్టమైన మార్గం దేవ, నెమ్మది కలిగించే మార్గం, రక్షణ మార్గం, ఇలా ప్రభు మరి సంచరించి ఆ పరలోక రాజ్యం చేరుటకు మీరే మార్గమైనారని ఎరుగుటకు సహాయం చేయమని కృప చూపమని దేవ మరి ఆ మందిరాన్ని కొలుచులుగా ప్రభు మరి మీరు నడిపింపు అనుగ్రహించమని, అక్కడ కూడా కొన్ని మాటలు తెలియజేటకు మీ దాసును అభిషేకించమని సహాయం చేయమని, ముందు నా సమయం శ్రేష్టమైనదిగా చేయమని యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించున్నాం మా తండ్రి. ఆమేన్.